నీవే చెక్కలేని చుక్కలు నేను నోట్లో వస్తా నా పట్ట పుట్టే నా వయస్సు వచ్చింది నీ కోసం గజ్జ కట్టింది నీ కోసం రాజా నరపొసలా పుట్టే నా వయస్సు ఎవరు పిలిచింది హాస్పిటల్ నుంచి వచ్చినాక ఎవరు పిలిచింది నన్ను ఇక్కడ ఎవరు పోకరి నా బట్ట పోనీ ఏం మా లచ్చమ్మ మదర్సా అనుకుంటే 70 ముస్లిం అనుకున్నా ఏం రాజేష్ ఏం రాజేష్ నచ్చింది పెళ్లి చేయండి నీకు నచ్చిందా మీకు నచ్చింది నాకు కూడా నచ్చినట్లే ఏముండాలి నా సాగరంగా మదర్సాని నేను చూస్తా ఉంటే నాకు అల్లేస్తా ఉంది పట్టుకొని ఎడచేత పట్టుకొని కుడి చేత కత్తిరించేస్తా నా పట్ట నాటుకొని పడుకుంటావు బార్లా ఆంజనేయులు సదగా నీకు వచ్చింది ఎవరు ఎవరు ఆంజనేయులు ఎవరు నాకు కూడా లేస్తున్నాను వచ్చరా పోయి మదర్సాని చూస్తా ఉంటే కానీ సంతోషం పోతుంది మీరు ఎవరైనా చేపెట్టి ఇప్పుడు ఏమన్నా నేను ఎక్కడో మళ్ళీ ఈసారి పెట్టి నా బట్ట పోతుంది మళ్ళా పెట్టేసి పెట్టినాడు ఈసారి పెట్టి పోతుంది మళ్ళా పెట్టినా ఈసారి పెట్టి ఈసారి అమ్మా బుద్ధి లెక్కలేదు నీకు పోతుంది పాలపరకు ఎవరు ఇచ్చింది మంచి పరకలు లేవు మంచి పరక అడుగులో ఉన్నారు పరకలేదు అడుగు కూర్చొని పోతుంది అయ్యా లెక్క నా బట్టలు బాగా తాగుతారు నా వచ్చులో వీడు కాదులే ఈ పంచోడమ్మా మంచోడు ఆడలంటే రెస్పెక్ట్ లేదు లెక్క లేదు బాగా కడుపు నిండా బాగా తాగుతారు ఇవంత మంది అంట కిందికి చూస్తారు పైగా చూస్తారు ఆట ఆడతారు పాట పాడతారు మళ్ళీ లాస్ట్ కాదు అమ్మదుడు ఏమంటుందా ఇప్పుడు ఎటువంటి అమ్మ అమ్మదుడు ఏం నచ్చుతుంది చెప్తుంది చెయ్యాలి పెట్టేది నువ్వు నా మూడిస్తే మళ్ళీ తాడబోతున్నా పడ్డా ముందు అనుమానం ఆ తవా చేసుకున్నా ఏమంటాను పట్టుకుందిరా కింద కూర్చుందిరా కాదమ్మో నేను ఎప్పుడైనా నేనంటే ఏమనుకున్నా కాదమ్మా నేను ఎప్పుడైనా పట్టుకున్నాను నీకు ఎప్పుడు ఇప్పుడే పట్టుకుంది నా మొగ్గు చేసి పట్టుకుంది ఎందుకు కొబ్బరి నుంచి ఎందుకు కొబ్బరి నుంచి అర్థం నాతో పెట్టుకున్నా పోసులు ఎత్తి సీతాపతికి
పుట్టిన ఆదిరెడ్డిని సాగనంటినాను కోరినా బంగారు కొండ ఎదుచు పెద్ద చెట్టుకి చుట్టి పెట్టినాను కొత్త సంచులు చదివి చిత్తకార్త కుక్కలే నిల్లు చుట్టూ గుమ్మగిల్లడు కాల్చి మనన్నెంతో కతురుతున్నా మాయమ్మ నన్నెంతో కతురుతున్నా నీకే లోబడి ఉన్నాను నిజముగాను స్వప్నంలో కన్నా సౌందర్యం రాసి నా ముందుకొచ్చింది కనుమూడి చేసి సౌదాలు విడిచి వచ్చి మగోడు నేనేమో రెడీ ఉన్నా ఆయన నాకు ఎదుర్కొండా ఉరుకుతాను అత్త ఉండదు వెనక్కి వస్తాడా కాదు కాదండి తెల్లారి బట్టి ఎవరినిది ఇప్పుడు ఇద్దరు దాన్ని పెట్టించుకున్నాను సాగుదా ఉంటాడు కానీ తలాడి నీది ఎవరు పేరేమి ఊరేమి అడ్రస్ ఏమి చిన్న కన్నా కూడా వచ్చా మా వాళ్ళు తానే పెట్టించుకుంటారు వాళ్ళ తానే పెట్టించుకుంటారు పుట్టి పుట్టి నీ పుట్టుకుంటావు నా పుట్టు పైన కాలేదు లోపలంతా పుట్టినాడు మనసు 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 రే నీ ఊరు ఎవరు అదిగా మాట్లాడుతుంది ఎవరు నన్ను గుద్దుతావా
ఏం పా బో నన్ను గుద్ది ఇబ్బందిలే ఆంజనేయ నన్ను గుద్దినా అనుకో తప్పకుండా తిరిగిపోతాను చచ్చిపోతా తలారి అమ్మాయి అబ్బాయి ఎవరిది కాదమ్మా నిన్ను చూస్తా అంటే ఏం పా నీకేమనిపిస్తుందన్నా వరలే పోయి సారిచ్చి కదిలిరా 3 రోజులు ఇంట్లో డాన్స్ మంచి మంచి బ్రేక్ డాన్స్ కూచిపూడి నాట్యం అన్ని నేర్పించాను ముందు నేర్చుకునేసినప్పుడే అవునా ఇప్పుడు 5 ఏళ్ళే నేర్చుకోని అంటే వాళ్ళతో నేర్చుకుని కాదు మా పిల్లలు కూడా రాజేష్ కూడా నేర్పించినావా చిన్నపిల్లడు కదా బాగా నేర్పించుంటారు అందులో పద్ది వాళ్ళకి పిల్లప్ప డ్రైవర్ అవునా నా మాట మా దామోదర్ నేర్పిస్తే డ్రైవర్ పని బ్రేక్ తలారి డాన్స్ నేర్పించాలని పద్ది వాళ్ళ నుంచి ఐవారిని పిల్లప్పని 45 ఏళ్ళు 50 ఏళ్ళు ఉంటాయి వయసు వాళ్ళ కాలం వచ్చినాడు కదిరికి ఇంకా కథలు జరగల నేర్పించిన బస్తాలు గారు రూమ్ తీసుకుంటా రూమ్ లోకి వేసుకుంటా అర్ధగంటకి నేర్పించి వెళ్ళిపోయా కాదు కాదు ఇంతకు ముందు 3 ఏళ్ళు అవుతాం మా ఇప్పుడు చనిపోయినాడు అయిపోయి నాగరాజన్ కూడా వచ్చిందండి వచ్చింది అందుకనే అప్పుడు పిల్లలు మీరు ఇటుగా ఆ బుద్ధి నేను ఇదే టైంకేమ్మా నువ్వు వచ్చాకు నీ మీద ప్రేమతో ఉండకపోయా ఆ మామ చేసా గొప్ప మంచి డ్రైవరే మంచి మాస్టరే క్లాస్ గా నేర్పించారు డాన్స్ సరే కానీ నేను చూస్తాను నాకు ఏమవుతుంది తెలుసా ఏమనిపిస్తాను అంటే చెప్పండి నీకేమనిపిస్తాను బ్యాటరీ ఆడింది కనెక్షన్ అందుకనే లేకనే నాకైతే అంకితం నీకే అంకితం అంకితం జీవితమో అంకితం అంకితం నీకే అంకితం పెద్ద సిటీ ముగ్గురు ఉన్నారు అంత పెద్ద అలాగే ఈ రోజున మహా పవిత్రమైనటువంటి రోజు మరి వినాయక చవితి పండుగ శుభ సందర్భంగా మరి ఈ రోజున ముఖ్యమైనటువంటి రోజు ఈ రోజున ఇతని వర్ధంతి కార్యక్రమం రావడం కూడా పెద్ద మరి చర్చనీయం. అదేవిధంగా మరి వడ్డీ దాసన్న భార్య సన్నక్క గారు, వాళ్ళ కుమారుడైనటువంటి కుల్లాయప్ప గారు, గురుమూర్తి గారు, మరి అదేవిధంగా మరి కీర్తినటువంటి నాగరాజు గారు ఆత్మహత్య చక్కగా వైకుంఠ పోవాలని చెప్పేసి, మరి అదేవిధంగా కూతురైనటువంటి పెద్ద గుర్రమ్మ గారు, వైభవ్ పెద్ద వెంకటరాముడు గారు, మరి అదేవిధంగా చిన్న గుర్రమ్మ లక్ష్మణ గారు, మరి వారు కుమారైనటువంటి శ్రీనివాసులు గారు, మరి తిరుపతమ్మ గారు,
భాగ్యమ్మ గారు శ్రీనివాసులు, మరి అదేవిధంగా కుల్లాయప్ప కుమారుడైనటువంటి నాగరాజు గారు, మరి అదేవిధంగా వైఫ్ ఆఫ్ కృష్ణమ్మ గారు, మరి సన్న దామోదర్, మనస, రేవతి, అజయ్, మరి కూతురైనటువంటి చిన్న నాగమ్మ గారు, రమణమ్మ గారు, మరి వీరి భర్త అయినటువంటి లక్ష్మయ్య గారు, వీరభద్ర గారు, అలాగే కుమారైనటువంటి రాజేష్ గారు, నిరంజన గారు, మరి హేమంత్ గారు, అదేవిధంగా చిన్న అయినటువంటి గురుమూర్తి కుమారుడు మరి రమణ గారు, గంగాధరి గారు, మరి వీరి వైఫ్ ఆఫ్ అయినటువంటి సత్యమ్మ గారు, శిరీష గారు, కూతురైనటువంటి దీపిక గారు, గంగరాజు గారు, సాయిలీల గారు, మరి అదేవిధంగా కుమారైనటువంటి లోకేష్, గణేష్, మరి కూతురైనటువంటి జశ్వంత్, జయకేంద్ర గారు, మరి అదేవిధంగా కూతురైనటువంటి అలివేలమ్మ గారు, వైఫ్ ఆఫ్ వెంకటమ్మ గారు, వెంకటలక్ష్మి గారు, చెన్నకేశవులు, పెద్దక్క గారు, మరి శ్రీనివాసులు గారు, గిరి, గంగరాజు, రాము, నాగేంద్ర, వినోద్, కిరణ్, సాయిష, మరి అదేవిధంగా పిన్నమ్మ గారు, చిన్న నాగమ్మ గారు, నారాయణమ్మ గారు, ప్రభాకర్ గారు, వెంకటప్ప గారు, అదేవిధంగా మేనమామ గారు లక్ష్మణ గారు, రామప్ప గారు, గంగరప్ప గారు, మరి అదేవిధంగా మరి దాయాదైనటువంటి మరి అన్నదమ్ములు, వీరి అన్నదమ్ములు, మరి కీర్తినటువంటి నాగరాజు గారి అన్నదమ్ములైనటువంటి మరి వెంకటరమణ గారు, వెంకటరాముడు గారు, గోగులమ్మ గారు, చంద్రకళ గారు, అంకన్న గారు, వెంకటలక్ష్మి గారు, సోము, రాధిక, మరి అదేవిధంగా శ్రీరాములు గారు, గంగాదేవి గారు, భావన, అభిరామ్, లక్ష్మమ్మ, మరి అదేవిధంగా అప్పన్న, నారాయణమ్మ, చంద్రాయుడు, రామలక్ష్మమ్మ, గిరి, శ్రీకళ, మరి వెంకటప్ప గారు, కృష్ణమ్మ, యోగి, నిరంజన్, జయమ్మ, రాజేష్, నాగరాజు, భారతి, సాయి కుమార్, మీనాక్షి, రమణమ్మ, మరి అదేవిధంగా నాగభూషణ్, ఇందిరా, సాయి, మరి అనిత్, మరి అశ్వని, మరి భావమర్దులైనటువంటి శ్రీనివాసులు, ఉమాదేవి గారు, సుధాకర్ గారు, సుమతి గారు, రమణమ్మ, సరోజ, సోము, లావణ్య, మరి అదేవిధంగా దయచేసి ఎవరి పేరు అయినా మరిచిపోయినచో క్షమించాలి, ఎందుకంటే మేము కొత్త వారం మాకు తెలదు కదా. మరి అదేవిధంగా గమనిక, ఇది మాకు ఏనాటికి తీరని లోటు, మరి ఇటువంటి ముందుకు ఎవరికి జరగకూడదు. మరి అదేవిధంగా ఐ లవ్ ఇండియా ఫ్యాన్స్, లవ్లీ ఫ్యాన్స్, నమస్కారము. అదేవిధంగా మరి భార్యటువంటి లక్ష్మమ్మ గారు, అదేవిధంగా కోడైనటువంటి కుమారుడైనటువంటి దామోదర్ గారు, మరి అదేవిధంగా కోడలైనటువంటి మానస గారు. ఒక్క నిమిషం ఉండండి. మానస అదే దామోదర్, ఆయన భార్య నాగరాజు భార్య, కుమారుడు దామోదర్, వైఫ్ చెప్పినాను. మరి అదే విధంగా ముఖ్యంగా ఎందుకంటే చాలా పెద్ద కుటుంబము. ఎందుకంటే మరి ఇక్కడ ఫస్ట్ ఎవరు పొగిడించారంటే ఈమె వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ బామర్దులు పొగిడించారండి. మరి అదే విధంగా మరి నాగరాజు గారి బామర్ది అయినటువంటి మరి వెంకటరమణప్ప గారు, మరి అదే విధంగా సర్వజమ్మ గారు, వెంకటేష్ గారు, రామక్క గారు, నాగప్ప గారు, మరి తాతగారు, అవ్వ, మామ, మరి నాగరాజు గారిని తన మామ అయినటువంటి నాగరాజు గారిని బామర్ది అయినటువంటి వెంకటరమణప్ప గారు 500 తెచ్చారు. వారు కూడా చిన్నమతలు వెళ్ళారు కాబట్టి మనం ఒక్క నిమిషం అది చిన్న వయసులోనే మనందరికి తెలిపైపోయిన పెద్దలు పోయిన వారంతా పెద్దవారే. నాగరాజు గారు లేరండి, ఆయన ఆత్మహత్య చేయకుంటుంటే వెంకటరమణ గారు బామార్తి మరులేక 500 బహుకరించి ఏ విధంగా అంటున్నారంటే మామూలు మరులేక పుట్టింది పురిటిలోనా పోలేని మట్టిలోనా. నాగరాజు గారు ఈ ఇల్లు తెరుము కదయ్యా, నాగరాజు గారు ఈ ఇల్లు తెరుము పుట్టింది పురిటిలోనా పోలేని మట్టిలోనా ఇల్లు తెరుము కదయ్యా, నాగరాజు గారు ఈ ఇల్లు తెరుము కదయ్యా.
మూడు నాళ్ళ ముచ్చటకి నువ్వు పైకి వస్తువయ్యా పాపాలు ఎన్నో చేసింది ఓ మట్టి బొమ్మ నీకు ఎప్పుడు దొరుకును ఉన్న మాట తిరుమ కాదు చివరి దాకా ఏమీ రాదు మట్టిలో కలిసిపోతివా నాకు రాదు గారు అందరికీ దూరమైతివా రాజుగారు నీ వెంట ఎవరు నరయ్యా పొరిలోన పోయేది ఇల్లు తిరుగు కదయ్యా నా రాజుగారు ఉండయ్యా మామూలు యొక్క తన బాంబార్దైనటువంటి వెంకటరమణ గారికి వారి కుటుంబానికి చిన్నమ్మ తల్లి మద్దిరెడ్డి స్వామి ఎల్లవేళ్ళ కాపాడుకోవడానికి కోరుతున్నాం. ఈ సందర్భంలో పీట్ల వెంకటరమణ గారు బావైనటువంటి మరియు వెంకటలక్ష్మమ్మ గారు పీట్ల చెల్లెళ్ళు పీట్ల వెంకటరాముడు మరియు మామ వీరంతా కలిసి 116 బహుకరించి మన నాగరాజు గారిని ఏ విధంగా కల్పిస్తున్నారంటే కళ్ళలోన కనిపించే మా బావ నాగరాజు గారు మా కోసం మళ్ళీ నువ్వు పుట్టావయ్యా కళ్ళలోన కనిపించే మా బావ నాగరాజు గారు మా కోసం మళ్ళీ నువ్వు జన్మించవా మా కోసం మళ్ళీ నువ్వు జన్మించవా ఎక్కడ ఉన్నా నమస్కారం తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇది చాలా పవిత్రమైన రోజు అండి, వినాయక చవితి. చూడండి, ఈ డేట్ కు నాటం కావాల్సి ఎంతో మంది ఫోన్ చేశారు. నాకైతే కనీసం ఒక 20 మంది పంపించారు. ఎందుకంటే వినాయక చవితికి మీరు కావాలా ఎక్కడెక్కడ
హిందూపూరు, బద్దివేలు, కోరుమామిళ్ళు, కర్నూలు నుంచి కూడా అయినా ముందు మాటకు వచ్చాము. బావగారి కోసం ఇక్కడ రావాలా, ఈ నాటకం చేయించాలనేది నాకు కూడా పట్టుదల ఉన్నది. కాబట్టి ఎవరు కట్టిందండి? సిక్కేది దాని కట్టికి తలకాయ పాడపడి తమాషా తప్పే ఉండిలే అసలు కట్టు లేదేస్తుంది. అసలు లేదేస్తుంది. ఆ మైక్ లో క్యాచ్ చేశారు శబ్దం అనుకుంటా. ఆ మైక్ లో మళ్ళీ పక్కన ఆ బాబు పక్కన మళ్ళీ కూడా తెస్తాను పడదా బాబు. దామోదర్ గారా సందర్భంలో భార్య అయినటువంటి కృష్ణమ్మ గారు, తన కుమారుడు అయినటువంటి దామోదర్ గారు, దామోదర్ సతీమరైనటువంటి మానసారి వీరితో కలిసి 516 బహుకరించి ఈ సందర్భంలో తండ్రి కోసం ఖర్చు పెట్టిన రుణం తీరదు. చివరిసారిగా మా బంధువులతో కలిశారు, కుటుంబంతో కలిసారు. కూర్చొని ఆయన జ్ఞాపకాలను కల్పించుకుంటూ ఆయన చల్లగా వైకుంఠం పంపే ఉద్దేశం దామోదర్ గారు. చూడండి, చిన్న రిక్వెస్ట్, ఈ నాటకము ఈ దినము అది మనం ఎందుకు కనిపిస్తున్నామంటే ఎంతో అపురూపంగా సాకునే శరీరాన్ని ఒక చీమ కుట్టే కూడా మనం తట్టుకోలేము తప్ప అంటాం. అలాంటిది అకస్మాత్తుగా దేహానికి మన్ను కప్పేసరికి ప్రాణం పోయి భగవంతు దగ్గర మండికేసినంత, స్వామి నా కొడుకులు సంసారం పువ్వులు బావులు విడిచి రాలేదు నేనని భగవంతుడు ఆ ప్రాణానికి అవకాశం కల్పించి 12 దినాలు ఇక్కడ ఉండి చూసుకొని రా అని వరం ఇచ్చాడు. కాబట్టి ఆ ప్రాణం ఇక్కడ ఉంటుందనే ఉద్దేశంతో పూర్వం నుంచి కూడా ఇప్పటికీ డబ్బులు వచ్చినాయండి పేపర్లు. అప్పుడు ఆవుదలో పెట్టించి కల్పించేవాళ్ళు. ఎందుకు? రాయకర్ గురించి పొగిడించే రచ్చలో. ఎందుకంటే ఆయన ఆత్మ ఇక్కడే ఉంటుంది, ప్రాణము సలిసిగా పోదండి ప్రాణము. కాబట్టి తన తండ్రి ఎక్కడున్నా ఇక్కడే ఉంటాడు. మా తండ్రి గారు చల్లగా మనశ్శాంతిగా వైకుంఠ పంపాలనే ఉద్దేశంతో తన కుమారుడు దామోదర్ గారు వాళ్ళ కోడలు మానస గారితో అంతా కలిసి 500 బహుకరించి ఎవరు కట్టున్నారంటే విడిచి వెళ్ళిపోతివా